Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. Dear followers, మనం పోటీ పరీక్ష ఏదైనా కూడా ఈవెన్ ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, లేదా డిఎస్సీ అవ్వచ్చు, ఎనీవన్ ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ పోటీ పరీక్షల కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్ అనేది కీలకమైనటువంటి అంశంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉంటుంది. కాబట్టి ఈ జూలై 9వ తేదీ నాటి ఈ ఈనాడు హైదరాబాద్ వార్తాపత్రిక నుంచి మనం కొన్ని ఆర్టికల్స్ని సేకరించాం కరెంట్ అఫైర్స్ విభాగం కోసం. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ఈ కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి అందులో భాగంగా ఇక్కడ చూడండి, ఈనాడు వార్తాపత్రికలో 9వ తేదీ నాటి ఈనాడు వార్తాపత్రికలో తెలంగాణ ఎడిషన్లో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. దీన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అభ్యసన సామర్థ్యాలు అంతంతే, రాష్ట్ర విద్యార్థుల వెనుకబాటు, 3-6 తరగతుల్లో జాతీయ సగటు కంటే దిగదుడుపు, 50 ఉత్తమ జిల్లాల్లో జనగామ, పరక్ రాష్ట్రీయ సర్వే శిక్షణ్ 2024 నివేదికలో వెల్లడి. 2021తో పోల్చుకుంటే రాష్ట్ర స్థానం బాగా మెరుగుపడింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అలాగే ఇక్కడ చూడండి, పరక్ రాష్ట్రీయ సర్వే శిక్షణ్ మీద బిట్టు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కరెంట్ అఫైర్స్లో భాగంగా పరక్ రాష్ట్రీయ సర్వే శిక్షణ్ 2004 ఈ నివేదిక దేనికి సంబంధించినది అని బిట్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ అవసరం లేని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ వార్తా కథనాన్ని స్కిప్ చేయొచ్చు. అయితే ఇకపోతే చూడండి, వివరాల్లోకి వెళ్తే కనుక తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వెనకబడుతూనే ఉన్నారు. 3, 6, 9వ తరగతుల్లో మొత్తం 9 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా 8 రాష్ట్ర విద్యార్థులు జాతీయ సగటు కంటే తక్కువ సాధించడం గమనార్హం. ఒక దాంట్లో మాత్రమే జాతీయ సగటుకు సమాన స్కోర్ సాధించారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో విడుదల చేసిన పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 నివేదికలోని అంశాలు రాష్ట్ర విద్యార్థుల పరిస్థితిని తేటతెల్లం చేశాయి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని 3,342 పాఠశాలల నుంచి 3, 6, 9 తరగతుల విద్యార్థులు 78,464 మంది సర్వేలో పాల్గొన్నారు. 3వ తరగతిలో మాతృభాష గణితంలో జాతీయ సగటు స్కోర్ కంటే రాష్ట్ర విద్యార్థులు 6% తక్కువ సాధించారు. 6వ తరగతి మాతృభాషలో 4%, గణితంలో 2%, పరిసరాల విజ్ఞానం ది వరల్డ్ అరౌండ్ అస్ లో 5% వ్యత్యాసంతో రాష్ట్ర విద్యార్థులు వెనుకబడ్డారు. 9వ తరగతిలో గణితం సైన్స్లో 1%, సోషల్లో 2% తక్కువ స్కోర్ని రాష్ట్ర విద్యార్థులు సాధించారు. మాతృభాషలో మాత్రం జాతీయ సగటుతో సమాన స్థాయిలో నిలిచారు. 3 తరగతుల్లోనూ 50 ఉత్తమ జిల్లాల్లో జనగామ చోటు దక్కించుకోవటం విశేషం. వెనుకబడిన 50 జిల్లాలలో 3వ తరగతిలో వనపర్తి, 6వ తరగతిలో కొత్తగూడెం, ములుగు జిల్లాలు నిలిచాయి. ఇకపోతే ఇక్కడ మనం చూడొచ్చు, వివిధ తరగతుల్లో రాష్ట్ర జాతీయ సగటు స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, డాక్టర్ నవీన్ నికోలస్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈయన ఏమంటున్నారంటే, 2021లో 3, 5, 8 తరగతులకు సర్వే నిర్వహించగా ఈసారి 3, 6, 9 తరగతుల విద్యార్థులపై నిర్వహించారు. గతంతో పోల్చుకుంటే 3వ తరగతిలో 36 నుంచి 26వ స్థానానికి చేరుకున్నాం.
అంటే 10 స్థానాలు మెరుగుపడ్డాం. 6వ తరగతిలో 26వ స్థానం, 9వ తరగతిలో 17వ స్థానంలో నిలిచాం. 6వ తరగతిలోనూ అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణ కారణంగా ఇది సాధ్యమైంది. ఏ తరగతిలోనూ అట్టడుగు 10 రాష్ట్రాల్లో తెలంగాణ లేదు. నాణ్యమైన విద్యను అందించి అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు మరింత కృషి చేస్తాం అన్నది ఈ ఆర్టికల్. సో ఇక్కడ ఇదంతా పరిశీలన చేస్తే పరాగ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 దీనికి సంబంధించినది నివేదిక అనే బిట్ అనేది రావచ్చు. అలాగే ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకి అంటే ఏ జిల్లా ప్రధాన స్థానంలో నిలిచింది అనే బిట్ అనేది రావచ్చు. జవాబు జనగామ సరైనటువంటి జవాబు. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు వ్యామగాములుగా చందమామపై నడవచ్చు. మీరు వ్యామగాములు కావచ్చు, చందమామ పైన నడవచ్చు. మరి ఈ విషయాలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. విద్యార్థులతో ముచ్చరించిన శుభాంశు శుక్ల భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల. ఇదొక బిట్ అండి. ఇక్కడ ఇదొక బిట్టు మీరు చెక్ చేసుకోండి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో, భూమికి ఎంత ఎత్తులండి? 400 కిలోమీటర్ల ఎత్తులో ఏముంది? ISS అనేది ఉంది. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అని చెప్పి అంటారు. మరి ఇందులో విధులు నిర్వర్తిస్తున్న భారతీయ వ్యోమగామి ఎవరు అని బిట్టు వస్తే శుభాంశు శుక్ల సరైనటువంటి జవాబు. ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి చూడండి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల మంగళవారం విద్యార్థులతో ముచ్చరించారు. ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి హామ్ రేడియో అన్న కార్యక్రమం ద్వారా 10 నిమిషాల పాటు ఈ సంభాషణ సాగింది. ఇదొక బిట్టు. షిల్లాంగ్లోని నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఈ సెంటర్కు వచ్చిన మేఘాలయ మరియు అస్సాంలోని 7 పాఠశాలలకు చెందిన చిన్నారులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఇదొక బిట్టు. ఇకపోతే ఆయన మాట్లాడుతూ మీరు శుక్లాకు 20 ప్రశ్నలను సంధించారు. ISSలో ఆయన అనుభవాలు, వ్యోమగామిగా పొందిన శిక్షణ, రోదస్లో ఆరోగ్యంగా ఉండటం తదితర అంశాల గురించి ఆరా తీశారు. నేను భూమికి తిరిగి వచ్చాక మీకు మార్గనిర్దేశం చేస్తాను. మీలో చాలామంది భవిష్యత్తులో వ్యోమగాములు కావచ్చు. కుతూహలాన్ని కలిగి ఉండండి, కష్టపడి పనిచేయండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీలో కొందరు చందమామపై నడుస్తారు కూడా అని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష కేంద్రంలో జీవనం సూర్యకాంతి ఆధారంగా సాగదని చెప్పారు. మేం సూర్యుడి ప్రకారం నడుచుకోం. ISSలో నిత్యం 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూస్తూ ఉంటాం. అందువల్ల మా చర్యలకు సూర్యకాంతి ప్రామాణికం కాదు. గ్రీన్విచ్ సమయానికి అనుగుణంగా సెట్ చేసిన ఒక గడియారం ఆధారంగా మా దినచర్యలు సాగుతాయి అని చెప్పారు. భారరహిత స్థితిలో శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుందని, అందువల్ల కక్ష్యలో ఆరోగ్యంగా ఉండటానికి వ్యోమగాములు నిత్యం వ్యాయామాలు చేయాలని చెప్పారు. అంతరిక్ష వాతావరణానికి అనుగుణంగా సర్దుబాటు కావటానికి కొంత సమయం పడుతుంది. తొలుత నేను స్పేస్ సిక్నెస్కు గురయ్యాను, మందులు వాడాను, త్వరగానే అలవాటు పడ్డాను అని తెలిపారు. ఇకపోతే ISS తాజాగా ఢిల్లీ వాసులకు కనువిందు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నిషీద్లో మిలిమిల మెరుస్తూ నగర గగనతలంపై కనిపించింది. ఈ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించిన కొందరు శుభాంశుకు హాయ్ అంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రానున్న రోజుల్లోనూ ISS పలుమార్లు భారత గగనతలం మీదుగా ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో, శుభాంశు శుక్ల యొక్క ప్రొఫైల్ ఫోటో చూడవచ్చు. ఇది
ఇక్కడ ఇదొక వార్తా కథనం, మీరు కరెంట్ అఫైర్స్ కోసం బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మరొక వార్తా కథనం, తొలిసారిగా ఓటు వేయనున్న 3 గ్రామాల ప్రజలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు 3 గ్రామాల ప్రజలు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వారు తొలిసారిగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఇది ఎక్కడ? ఎందుకు ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్నగర్ పరిధి. ఎక్కడండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్నగర్ పరిధి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్నగర్ పరిధిలో ఉండే ఈ 3 గ్రామాలు, ఈ 3 గ్రామాలకు ఇన్ని రోజులుగా ఓటు హక్కు లేదు. చూడండి, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. తాజాగా ఆ గ్రామాలకు రెవెన్యూ రికార్డులో చోటు కల్పించడంతో అక్కడ పంచాయతీ ఎన్నికలకు అధికారులు శ్రీకారం చుట్టారు. రామ్నగర్ ప్రాంతం టైగర్ రిజర్వ్తో పాటు చుట్టూ అడవులతో నిండి ఉంటుంది. ఇందులోనే అనేక గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. టోంగియా వర్గానికి చెందిన ఈ గ్రామాలు చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రాంతంలో టోంగియా వర్గానికి చెందినటువంటి గిరిజన తెగలు నివసిస్తూ ఉంటారు. బిట్ రావచ్చు, టోంగియా వర్గానికి చెందిన గిరిజన ప్రజలు నివసించే రాష్ట్రం ఉత్తరాఖండ్. ఓకే, ఇదొక బిట్టు. తర్వాత టోంగియా వర్గానికి చెందిన ఈ గ్రామాలను అటవీ సంరక్షణ కోసం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినా కూడా వారి గ్రామాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదు. దీంతో వారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, హక్కులను కోల్పోతూ వచ్చారు ఇన్నాళ్ళు. ఇందులోని 3 గ్రామాలు ఏవి? ఎందుకు ఆ 3 గ్రామాల పేర్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. రాంపూర్, లేటి, చోప్రా. రాంపూర్, లేటి, చోప్రా గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు కనీసం ఓటు హక్కు కూడా లేదు. ఈ గ్రామాలకు తాజాగా రెవెన్యూ హోదా ఇవ్వటంతో అక్కడి ప్రజలు చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ప్రధాన్తో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. టోంగియా వర్గానికి చెందిన రాంపూర్, లేతి, చోప్రా గ్రామాల్లో మొత్తం 13,200 ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న 3 గ్రామాలు ఏవి అని బిట్టు వస్తే రాంపూర్, లేతి, చోప్రా. ఈ 3 గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పి బిట్టు వస్తే ఉత్తరాఖండ్ సరైనటువంటి జవాబు. ఇక్కడ ఉన్నటువంటి జాతి టోంగియా జాతి ఇక్కడ ఉంటారు. టోంగియా జాతి ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఓకే, ఇదొక వార్తా కథనం, బాగా చూసుకోండి. బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత రక్షణ రథం రై రై, వీటిని ఒకసారి మనం చూద్దాం. ప్రైవేట్ చూడండి, రక్షణ రథం రై రై, ప్రైవేటు పెట్టుబడులతో పెరిగిన మన తయారీ సామర్థ్యం. నాటో దేశాల నిర్ణయంతో ఎగుమతులు పెరగవచ్చు. ఎందుకు ఈ వార్తా కథనం? దేశ అవసరాల కోసం ఇటీవల వరకు మనం దిగుమతులపైన ఆధారపడిన దేశం మనది భారతదేశం. ఇప్పటి వరకు అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా రక్షణ అవసరాల కోసం మనం ఇతర దేశాల మీదే, దిగుమతుల మీదే మనం ఆధారపడ్డాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ తీసుకువచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ఇవి. ఇందులో భాగంగా ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఆధునిక యుద్ధ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదుగుతున్నాం. ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా రక్షణ పరికరాల తయారీలోకి ప్రైవేటు పెట్టుబడులు రావటం, సామర్థ్యాలు పెరగటం ఎందుకు కారణం? 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల ఎగుమతులు సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజలున్న 32 నాటో సభ్య దేశాలు తమ రక్షణ బడ్జెట్ను 2035 నాటికల్లా జీడీపీలో 5% పెంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నాయి. అయితే భారత రక్షణ పరికరాల ఎగుమతులకు మరింత ఊతం ఇవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ వైపు ఎందుకు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సరఫరా వ్యవస్థల ద్వారా తమకు అవసరమైన అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను సమకూర్చుకోవటం నాటో దేశాలకు సవాలుతో కూడుకున్నటువంటి అంశం. ఐరోపాలో వీటి తయారీ సామర్థ్యం పరిమితంగా ఉండటమే కారణం. పైగా కార్మికుల కొరత కూడా. రక్షణ పరికరాల కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఐరోపా దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది కనుక అప్పటి వరకు సహేతుక ధరలకే అధునాతన రక్షణ ఉత్పత్తులను అందించే భారతదేశం వైపు ఐరోపా దేశాలు దృష్టి సారిస్తాయన్నది అంచనా. పాకిస్తాన్పై ఇటీవల దాడుల్లో బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ వంటి అధునాతన సొంత మిసైళ్లను భారత్ సమర్థవంతంగా ప్రయోగించింది. ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మీద భారతదేశం ప్రయోగించినటువంటి అస్త్రాలు బ్రహ్మోస్, ఆకాష్, నాగ్. ఇటువంటి మిసైల్స్ భారతదేశం పాకిస్తాన్ మీద వాడింది. అయితే సమర్థవంతంగా ప్రయోగించడం ఆయా దేశాలని ఈ ప్రయోగం ఆకర్షించింది. భారత్, ఐరోపా దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడుతుండటము ఇందుకు దోహదం చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే మన దేశంలో ఇంతకుముందు రక్షణ పరికరాల తయారీ ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టేవి. ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చాక రక్షణ పరికరాల తయారీ సామర్థ్యం భారీగా పెరుగుతుంది. 2024-25లో దేశీయంగా రక్షణ పరికరాల తయారీలో ప్రైవేట్ కంపెనీల వాటా దాదాపు 25% చేరింది. టాటా గ్రూప్, L&T, భారత్ ఫోర్జ్ మరియు మహీంద్రా, అశోక్ లేలాండ్ ఇటువంటి దిగ్గజాలకు తోడు 600కు పైగా అంకురాలు రక్షణ రంగంలోకి అడుగుపెట్టాక తయారీ సామర్థ్యంతో పాటు పరిశోధన అభివృద్ధి రాణిస్తుంది. జర్మనీ సంస్థ హైన్ మెటల్ వాఫే మ్యూనిషన్ నుంచి 600 కోట్ల ఆర్డర్లను దక్కించుకున్న రిలయన్స్ డిఫెన్స్, ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్, టేల్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం మన కంపెనీలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. నాటో దేశాల నుంచి ఆర్డర్లు పెరిగితే మన కంపెనీలు రాబోయే దశాబ్ద కాలంలో అంతర్జాతీయ విపణిలోనూ కీలకంగా మారుతాయి. ఇకపోతే రక్షణ పరికరాలను అధికంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో గత ఏడాది మన భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. ఇదొక బిట్ అండి, ఇదొక బిట్టు. రక్షణ పరికరాలను అధికంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో భారతదేశం గత ఏడాది ఏ స్థానంలో నిలిచిందంటే 4వ స్థానంలో నిలిచింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఆయుధ సామాగ్రిని అమెరికా, ఐరోపా దేశాల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్న ఉక్రెయిన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 18% వాటా ఉక్రెయిన్దే. పోలాండ్ 5%, USA 4% వాటాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 4వ స్థానంలో మన దేశంతో పాటు ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. 4వ స్థానంలో ఉన్న దేశాలు రక్షణ రంగ దిగుమతుల్లో 4వ స్థానంలో ఉన్నటువంటి దేశాలు భారతదేశం మరియు ఖతార్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా ఇవి 4వ స్థానంలో ఉన్నాయి. అదే 2010లో చూస్తే రక్షణ దిగుమతులు మన దేశానిదే అగ్రస్థానం. అప్పట్లో ప్రపంచవ్యాప్త రక్షణ దిగుమతుల్లో మన వాటా 11%గా ఉండేది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు ఎగుమతుల్లో వృద్ధి ఎలా 2017 నుంచి, అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మన రక్షణ ఎగుమతుల్లో ఏటా 41% వృద్ధి నమోదవుతూ వస్తుంది. 2017లో మన రక్షణ ఎగుమతులు 1500 కోట్లు కాగా 2024లో 23,600 కోట్లకు పెరిగాయి. బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ తదితర క్షిపణుల సత్తాను గుర్తించి వాటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న BDL, మిథాని ప్రైవేటు రంగంలోని ఎలక్ట్రానిక్స్, నావిగేషన్, ట్రైనింగ్ ఉత్పత్తులు, సేవలు అందించే సంస్థలు అధిక ఆదాయాలు నమోదు చేసే సానుభూతులు కనిపిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. ఇక్కడ చూడండి HAL, BEL, BEML, BDL, మిథాని, మస్గావ్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, గోవా షిప్ యార్డు, హిందుస్థాన్ షిప్ యార్డు, ఆర్మడ్ వెహికల్స్ నిగమ్, ఇండియా అప్టైల్, మ్యూనిషన్ ఇండియా ఇవన్నీ కూడా రక్షణ రంగంకు సంబంధించినటువంటి సంస్థలు. ఓకే, అంటే ఈ రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు, మిసైల్స్ వీటిని తయారు చేస్తున్నటువంటి సంస్థలు. అయితే ఏ సంస్థ ఏ ప్రదేశంలో ఉందని చెప్పి బిట్ అనేది రావచ్చు. ఇక్కడి నుంచి HAL ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, BEL ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, BEML ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, BDL ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, మిథాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, మస్గావ్ షిప్ బిల్డర్స్ ఎక్కడ ఉంది, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, గోవా షిప్ యార్డు, హిందుస్థాన్ షిప్ యార్డు, ఆర్డర్స్ వెహికల్స్ నిగమ్, ఇండియా అప్టైల్,
మ్యూనిషన్స్ ఇండియా ఇవి ఒకవైపు ఇచ్చి, ఏవైనా ఒక 4 ఒకవైపు ఇచ్చి, అవి ఉన్నటువంటి ప్రదేశాలు ఇంకోవైపు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు, లేదా ఏది ఎక్కడ ఉందని చెప్పి బిట్ అనేది అడగొచ్చు. ఎక్కడి నుంచి బిట్ రావచ్చు. వీటి మీద నేను నెక్స్ట్ మీకు PDF సాఫ్ట్ కాపీలో ఈ బిట్స్ని రెడీ చేసి మీకు నేను ఇస్తాను. అందాక వీటిని చూస్తూ ఉండండి. దాని తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. వీటిని నెక్స్ట్ నేను PDF సాఫ్ట్ కాపీలో మీకు ఇస్తానండి. బిట్స్ని తయారు చేసి మీకు ఇస్తాను. అందుకే ఆర్టికల్స్ని చూస్తూ ఉండండి. వీటి నుంచి బిట్స్ అనేవి వస్తాయి. తొలి 10 మందిలో స్థానం కోల్పోయిన బిల్ గేట్స్, 15వ స్థానంలో ముఖేష్. ఇది ఒకసారి మనం చూడొచ్చు. ఏ ఆర్టికల్ కనుక పరిశీలన చేస్తే, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యూహాలతో సంపదను పెంచుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2025లో 3028కి పెరగటం ఇందుకు నిదర్శనం. వీరి మొత్తం సంపద విలువ $16.1 లక్షల కోట్ల చేరుకుంది. 2025 జూలైకు సంబంధించిన ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఎలన్ మస్క్ ప్రపంచ అగ్రగామి కుబేరుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది జూన్తో పోలిస్తే ఆయన సంపద $16 బిలియన్ విలువ తగ్గి $407 బిలియన్ వరకు పరిమితం అయ్యింది. 2024 మేలో $400 బిలియన్ మైలురాయిని అధిగమించిన తొలి కుబేరుడుగా నిలిచినప్పటి నుంచి మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా అగ్రగామి 10 మంది కుబేరుల సంపద విలువ జూన్ 1తో పోలిస్తే $100 బిలియన్ అధికమై $2 లక్షల కోట్ల చేరింది. తన సంపద విలువ 7 రోజుల్లోనే దాదాపు 30% తగ్గి $124 బిలియన్ పరిమితం కావటం వల్ల అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్కు స్థానం దక్కలేదు. ఇక ప్రపంచ కుబేరుల జాబితా చూడండి. ర్యాంక్ 1లో ఎలన్ మస్క్ ఉన్నారు. ర్యాంక్ 2లో లారీ ఎలిసన్ ఉన్నారు. ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్. మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ 3వ స్థానంలో ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 4వ స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ అంటే LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ 5వ స్థానంలో ఉన్నారు. గూగుల్ అధినేత లారీ పేజ్ 6వ స్థానంలో ఉన్నారు. బెర్క్షైర్ హాత్వే అధినేత వారన్ బఫెట్ 7వ స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత స్టీవ్ బామర్ 8వ స్థానంలో ఉన్నారు. గూగుల్ నుంచి సెర్గీ బ్రిన్ 9వ స్థానంలో ఉన్నారు. ఎన్విడియా నుంచి జెన్సెన్ హువాంగ్ 10వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 స్థానంలో ఉన్నటువంటి ప్రపంచ కుబేరుల జాబితా. అది ఇకపోతే చూడండి, ఇక్కడ బిట్స్ అనేవి ఇలా కూడా రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపం బిట్ రావచ్చు, లేదా మామూలుగా బిట్ అనేది అడగవచ్చు. ఒరాకిల్ అధినేత, ఫేస్బుక్ అధినేత, అమెజాన్ అధినేత, గూగుల్ అధినేత, ఇకపోతే టెస్లా అధినేత, టెస్లా మరియు స్పేస్ ఎక్స్ అధినేత, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇటువంటివి ఇచ్చి, ఇవన్నీ కూడా ఒకవైపు ఇచ్చి, వారి పేర్లు ఒకవైపు ఇచ్చి, ఏ సంస్థ అధినేతలు ఎవరు అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అనేది రావచ్చు. మీరు ఒకసారి చూడవచ్చు. ఓకే, సో ఏ సంస్థ అధినేత ఎవరు అనేది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచ కుబేరుల జాబితాలో ఫోర్బ్స్ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మన భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ విషయం కనుక పరిశీలన చేస్తే, దాదాపు $116 బిలియన్ సంపదతో ప్రపంచ కుబేరుల్లో 15వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. $100 బిలియన్ క్లబ్లో ఉన్న ఏకైక ఆసియావాసి ముఖేష్ అంబానీ. సుమారు 8.85 లక్షల కోట్ల రూపాయలతో ఈయన ప్రపంచ కుబేరుల జాబితాలో 15వ స్థానంలో నిలిచారు. ఆసియా నుంచి ఏకైక వ్యక్తి ముఖేష్ అంబానీ. ఇవి సరే, ఈ వీడియోలో కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీరు చూశారు కదా. మరికొన్ని కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.